మరి మండలం తీసుకోండి. ఎంతమందికి గ్యాస్ పడుతుంది, డబ్బులు 65 గంటలు ఎంతమంది పడుతుంది, చిన్న చిన్న సమస్యల వల్ల ఎంతమంది పడుతుంది అనేది దృష్టి పెట్టండి. 100కి 100% మందికి గ్యాస్ కనెక్షన్లో గ్యాస్కి సంబంధించిన సబ్సిడీ పడాలి. అది పడలేదంటే మా అధికారులు తప్పకింది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. తక్కువ వచ్చింది గోకులాలు ఒక మన కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద కలిసి ఒక 110 వచ్చినాయా. సిమెంట్ రోడ్ ఓపెన్ చేస్తున్నారు. ఇటు నుంచి బారుకి ఎస్సీ కాలనీలో ఒక 3 స్తంభాలు కావాలి. ఎస్సీ కాలనీలోకి కదా చెన్నుపల్లి దగ్గర ఒక అతను ఎవరినో వచ్చి ఇనాము భూమిని మొత్తం ఆక్యుపై చేశాడు 40 ఎకరాలు. అదంటే మాకు ఇచ్చారన్నారు. ఇమ్మీడియట్ గా దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆర్టీఓ గారు అర్థమైందా? బలికొర దగ్గర అది ఎలా జరిగిందో ఒకసారి ఇమ్మీడియట్ గా గోపాపురం భూమి వచ్చేసరికి పట్టాలు 100% ఇవ్వాలి. అగ్రహారం ఈ అగ్రహారం ఏమంటామండి? అరే బాబు ఉండరా బాబు, ఇనామ్ ల్యాండ్స్ ఏమన్నా ఆ ఓనర్లు ఉన్నారు కదా, చట్ట ప్రకారం ఒక వంతు వాళ్ళకి 2 వంతులు మనకను. అందుకనే మక్కినారపాలెం, బొమ్మాలపాడు ఈ అన్ని గ్రామాల మీద సర్వే చేపిస్తున్నాం. సర్వే చేపించి ఎంత ల్యాండ్ ఉంది, ఎవరెవరు దీనికి ఒరిజినల్ ఇనామదారుడు ఎవరు ఉంటారు, ఒరిజినల్ లేకుండా దొంగలు ఎవరైనా వస్తున్నారా, మేము ఇనామదారులని మేమే ఇనామదారులు వారసులు మేమని వస్తున్నారు కొంతమంది, వాళ్ళు ఎవరని గుర్తింపు చేసేదానికి ఇప్పుడు పెట్టాం మనం. ఈ గుర్తింపు చేసిన తర్వాత ఒరిజినల్ ఇనామదారులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతాం. 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయింది. ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు చేయాలంటే ఇప్పుడు ఇంతమంది మీరు ఇన్ని అడుగుతున్నారంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎంతో కొంత చేసుకుంటా పోతే ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ఇంత ఒత్తిడి ఉందంటే గతంలో ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇంత ఒత్తిడి ఉంది. అవి కూడా చేస్తాం.